అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వెద పద్ధతిలో వరి సాగు యాజమాన్యం, మిరపలో కలుపు నివారణ, ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. వ్యవసాయంలో రోజురోజుకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అందివస్తున్న సాంకేతిక విధానాలను అందిపుచ్చుకొని పెట్టుబడిని తగ్గించుకుంటూ లాభసాటి దిగుబడులను పొందే విధానాలపై రైతుల అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా మన ప్రధాన ఆహార పంటైన వరిలో కూలీల అవసరం ఎక్కువ. కూలీల అవసరం తగ్గించేందుకు వరి సాగులో నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి విత్తనం వెదపెట్టే పద్ధతి. వెద పద్ధతిలో ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ఈ విధానంలో మనుషులతో వెదజల్లడం కాకుండా సీడ్ డ్రిల్ అనే పరికరం సహాయంతో విత్తడం వల్ల విత్తనం వరుసల్లో పడి విత్తనం ఆదా అవుతుంది. అందుబాటులోకి వచ్చిన కలుపు మందులతో కలుపు నివారణ కూడా సులభమవుతుంది. అంతేకాదు మంచి దిగుబడులను కూడా పొందుతున్నారు రైతులు. వెదవరి సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి నేరుగా వెదజల్లి సాగు చేసే విధానం విస్తృత స్థాయిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేరుగా వెదజల్లే సాగు విధానం 2 రకాలుగా ఉంది. డ్రై డైరెక్ట్ సీడింగ్ అంటాం. అంటే ఇది పొలాన్ని దున్నుకుని సదును చేసుకుని పొడి విత్తనం వేసి సాగు చేసే దాన్ని డ్రై డైరెక్ట్ సీడింగ్ అంటాం. అలాగే వెట్ డైరెక్ట్ సీడింగ్, ఇదేంటంటే ముఖ్యంగా పొలము దమ్ము చేసుకుని లెవెల్ చేసుకుని విత్తనాన్ని, అది పొడి విత్తనం అనండి లేదా మొలకెత్తన విత్తనాన్ని ఆ విధంగా వేసుకున్నట్టయితే అది వెట్ డైరెక్ట్ సీడింగ్ అంటాం. మనం భూమిని 2 నుంచి 3 సార్లు దున్నుకుని భూమిని బాగా చదును చేసి జూన్ 20 తర్వాత దీర్ఘకాలిక రకాలని ఎంపిక చేసుకుని మనం సాగు చేసుకోవటం అనుకూలం. అదే జూలై మొదటి వారం తర్వాత అయితే మధ్యస్థ కాల పరిమితి రకాలు సాగు చేసుకోవటం అనుకూలంగా ఉంటుంది. అంటే వేరు వ్యవస్థ బలమైన వేరు వ్యవస్థ, కాండం దృఢంగా ఉండాలి. అలాగే పిలక బాగా చేస్తూ కలుపుని అనగదొక్కేటువంటి రకాలు ఉండాలి. ఈ విధంగా 3 సార్లు బాగా దున్ని సదును చేసుకున్న తర్వాత విత్తనాన్ని 1 ఎకరానికి సన్న రకం అయితే 15 నుంచి 16 కిలోలు సరిపోతుంది. అదే కొంచెము మధ్యస్థ సన్నము లేదా కొంచెం లావులు వచ్చినట్టయితే మనకు 18-20 కిలోల వరకు కూడా వేసుకోవాలి. ఈ విత్తనాన్ని సమానంగా పొలమంతా కూడా వేసుకునే విధంగా చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ట్రాక్టర్ తోటి లెవెలర్ పెట్టి లాగేసుకోవాలి. ఆ విధంగా సదును చేసుకున్నట్టయితే విత్తనము 1 నుంచి 2 సెంటీమీటర్లు కిందకి వెళ్ళి ఆ తర్వాత పడినటువంటి వర్షానికి కానీ మనం పెట్టినటువంటి నీరుకి సమానంగా మొలకెత్తేటువంటి ఆస్కారం ఉంది. ఈ కలుపు ప్రధానంగా మనకు సమస్య అయినప్పుడు విత్తనము చల్లిన 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రెట్లాక్లోరు మనం పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత వచ్చేటువంటి కలుపులు కూడా మనకి సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విత్తనాన్ని మనం వేసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత కొన్ని బాటలు తీసి, అంటే 8 నుంచి
10 రోజుల మధ్య ఒక బ్యాగులో వేసుకుని ఆ బ్యాగ్ని సమానంగా ప్రతి 3 మీటర్లకి గ్యాప్ ఉండే విధంగా లాక్కుంటే అక్కడ మొలిసినటువంటి విత్తనాలు కూడా కిందకి పడి ఒక రకమైన చిన్నపాటి కాలువలాగా ఏర్పడి ఏమైనా వర్షం పడినా మురుగు తీటాకి అలాగే అది బాటర్గా అక్కడ ఉపయోగపడదు. తర్వాత మనం ఆచరించేటువంటి అటు ఎరువుల యాజమాన్యం కానీ లేదా ముఖ్యంగా సస్యరక్షణలో కానీ వీటన్నిటిలో కూడా ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. ఇది ప్రధానమైన మెలకువ. ఈ నేరుగా వెదజల్లి సాగు విధానంలో ఈ సీడ్ డ్రిల్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పొచ్చు. ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించినప్పుడు బాగా పొలాన్ని 2 నుంచి 3 సార్లు దుక్కి చేసుకుని చదును చేసుకుని అప్పుడు ఈ సీడ్ డ్రిల్ ఉపయోగిస్తారు. ఈ సీడ్ డ్రిల్ విధానంలో ఏంటంటే ప్రధానంగా పొడి విత్తనాన్ని వాడతాం. 1 ఎకరానికి 12 నుంచి 16 కిలోల మధ్య, అంటే ఆ విత్తనం యొక్క సైజుని బట్టి, ఉదాహరణకు సన్న రకాలైనట్టయితే 12 నుంచి 13 కిలోలు బీపీటీ 50 రకాలు సరిపోతాయి. లేదా కొంచెం గింజ మధ్యస్థ సన్నము కొంచెం లావులు ఉన్నట్టయితే 16 కిలోల విత్తనాన్ని సీడ్ డ్రిల్లో పోసుకుని మనం చేసుకోవచ్చు. ఈ సీడ్ డ్రిల్లో కూడా ఇటీవల కాలంలో సీడ్తో పాటు ఎరువును కూడా మనకి భూమిలో వేసుకునే విధంగా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో పొందుతున్న నేపథ్యంలో ఒక నిర్దిష్టమైనటువంటి వరుసల్లో, అంటే దాదాపుగా 25 నుంచి 30 సెంటీమీటర్ల మధ్య దాన్ని అడ్జస్ట్ చేసుకుని సీడ్ పడటం, అలాగే సీడ్కి దాదాపుగా 14 నుంచి 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఆ రంధ్రాలను కూడా అడ్జస్ట్ అయ్యి ఉండటం వల్ల మనకి ఒక చదరపు మీటర్కి దాదాపుగా 20 నుంచి 23 మొక్కలు మనం రావటానికి ఆస్కారం ఉంది. ఈ సీడ్ డ్రిల్లో ఇంకా ప్రధానంగా ఉపయోగాలు చూసుకున్నట్టయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో దీని ద్వారా మనం కవర్ చేయొచ్చు. సో దీంతో పాటుగా ఎప్పుడైతే సీడ్ డ్రిల్లో విత్తనాన్ని 4 నుంచి 5 సెంటీమీటర్లు భూమిలో మనం కిందకి ప్లేస్మెంట్ చేయగలుగుతున్నామో, ఆ కిందకి పెట్టగలిగినప్పుడు ఆ ఉన్నటువంటి తేమని సద్వినియోగం చేసుకుని మొక్క కింద నుంచి పైకి రావటం వల్ల కలుపు సమస్య కొద్దిమేర తగ్గడంతో పాటు ముఖ్యంగా ఏంటంటే 4-5 సెంటీమీటర్ల కింద నుంచి మనం మొక్క వస్తున్నప్పుడు అక్కడున్న తేమను కూడా మొక్క ఉపయోగించడం, అక్కడ వేరు వ్యవస్థ కూడా కిందకి వెళ్ళి బాగా బలంగా ఉండి చేను కూడా పడిపోకుండా ఉండే ఆస్కారం ఉంది. దీంతో పాటుగా వరుసల్లో ఎప్పుడైతే మనం ఈ విధానంలో చేస్తున్నామో అటు మనకి కోనా వీడర్ కానీ లేదా మెకనైజ్డ్ వీడర్స్ కానీ ఈ వరుసల్లో మనం వేసుకున్నప్పుడు చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లో ఒక్క రోజులోనే 5 నుంచి 6 ఎకరాలు, కొన్ని సందర్భాల్లో 10 ఎకరాలు ఒక్క రోజులోనే ఒకే సీడ్ డ్రిల్తో వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మొలక వచ్చిన తర్వాత మనం వాడే కలుపు మందులు చాలా వచ్చింది. ఆ మందుల్ని మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 15 నుంచి 20 రోజుల మధ్య ఇంకా మిగిలిపోయిన కలుపు వాటిని కంట్రోల్ చేసుకుంటానికి కూడా కలుపు మందులు ఉన్నాయి. ప్రధానంగా ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే పొలాన్ని దుక్కి చేసి పొలం తయారు చేసే ముందుగా 2 నుంచి 3 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని అప్పుడు మనం విత్తనం వేసుకున్నట్టు తర్వాత మన విత్తనం మొలిసిన తర్వాత 7 నుంచి 8 రోజులు నీరు పెట్టుకుని యూరియాలో 3వ వంతు యూరియాని, అంటే దాదాపు 40 నుంచి 50 కిలోలు ప్రాంతాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఒక 20 కిలోలు కలుపుకుని 7 నుంచి 10 రోజుల మధ్య విత్తనం మొలిసిన తర్వాత మొదటి దఫా ఎరువులు వేసుకోవాలి. రెండో దఫా చూసినట్టయితే మొదటిసారి వేసిన నెల నుంచి 40 రోజుల మధ్య మరొకసారి యూరియాని 3 భాగాలుగా ఒక వంతు ఉంటుంది, దాన్ని వేసుకోవాలి. దాంతో పాటుగా ఆఖరి దఫాగా చూసుకున్నట్టయితే పొలం యొక్క కాలపరిమితి దృష్టిలో పెట్టుకుని అంకురార్పణ దశలో ఆఖరి కోటాగా మరో 3వ వంతు నత్రజని, దాంతోపాటు తప్పనిసరిగా 20 నుంచి 25 కిలోలు భూసారాన్ని బట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం వేసుకోవాలి. దీంతో పాటుగా నీటి యాజమాన్యం, మొదట 10 రోజుల్లో నీటి యాజమాన్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కాబట్టి పైన కొంచెం పలచగా నీరు ఉండే విధంగా మొదట 10-15 రోజులు చూసుకుని చేసుకోవాలి. మొలక వచ్చిన తర్వాత 20 రోజుల నుంచి కూడా మనం 2 నుంచి 5 సెంటీమీటర్ల నీరు ఉండే విధంగా చూసుకున్నట్టయితే కలుపుని అణగదొక్కి ఎరువుల వినియోగ సామర్థ్యత కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వెదజల్లి సాగు విధానంలో సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేయకపోయినట్టయితే దిగుబడులు దాదాపుగా 50 నుంచి 80% మనం నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. 10 నుంచి 25 రోజుల మధ్య మొలకొచ్చిన తర్వాత బెట్ట గురైనట్టయితే విపరీతంగా గాబు అంటే కలుపు రావటం, అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యత బాగా పడిపోవటం, దిగుబడులు గణనీయంగా తగ్గిపోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నీటి యాజమాన్యం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఈ పరిస్థితుల్లో పొలాన్ని 5 నుంచి 7 రోజుల కంటే ఎక్కువగా బెట్టకి గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యంగా మొదట 40 రోజులు ఉందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్నట్టయితే నేరుగా వెదజల్లి సాగులో కూడా సాంప్రదాయక నాటు విధానానికి ధీటుగా దిగుబడులు పొందటానికి, సాగు ఖర్చు గణనీయంగా తగ్గి లేబర్ సమస్యను కూడా చాలా వరకు అధిగమించడానికి ముఖ్యంగా ఈ వెదజల్లి సాగు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందని నేను చెప్తున్నాను. కలుపు నివారణ
నివారణపై వరుస కార్యక్రమాలు చూస్తున్నారు కదా. ఇంతవరకు వరి, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, ప్రత్తి, పసుపు పంటల్లో కలుపు నివారణ గురించి అన్నదాతలో వరుసగా చూసాం. వాణిజ్య పంటల్లో అధిక విస్తీర్ణంలో నీటి వసతి కింద సాగయ్యే మరో ముఖ్యమైన పంట మిరప. మిరపను జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని నాటుకుంటారు. ఈ పంటలో తరచూ నీరు కట్టడం వల్ల కలుపు సమస్య వేధిస్తుంది. నారుమళ్లలోనూ ప్రధాన పొలంలోనూ సమస్యగా మారే కలుపును నివారించుకోవడానికి అంతరకృషి చేపడుతుంటారు. అయితే ఒక్కోసారి వర్షాల వల్ల అంతరకృషి సాధ్యపడదు. ఇలాంటప్పుడు కలుపు మందులను తక్కువ ఖర్చుతో వాడుకునే వీలుంది. అయితే కలుపు మందులను విచక్షణతో శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు వాడుకోవలసి ఉంటుంది. ఇవాల్టి అన్నదాతలో మిరపలో కలుపు నివారణ గురించి విశ్రాంత కలుపు శాస్త్రవేత్త డాక్టర్ ఏఎస్ రావు నుంచి తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరొక ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట మనకి మిరప. మిరపని మనం రెండు రకాలుగా సాగు చేస్తాం. ఒకటి ఏంటంటే నేరుగా విత్తుకోవడం మిరప, రెండవది ఏంటంటే నారు పెంచుకొని మనం నాటుకోవటం ప్రధాన పొలంలో. నేరుగా విత్తుకున్నటువంటి మిరప చూసుకుంటే కనుక ఇక్కడ మిరపలో ఈ కలుపు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి నేరుగా విత్తుకున్నప్పుడు మాత్రం ఏమాత్రం కలుపు నుంచి పోటీని తట్టుకోలేదు. ఇది మొలకెత్తడానికే దాదాపు 8 నుంచి 9 రోజులు పడుతుంది. కాబట్టి కలుపు 3వ రోజుకే మొలకెత్తి పూర్తిగా మనకి ప్రత్యేకించి మిరపను అణగదొక్కుతుంది. కాబట్టి నేరుగా విత్తినటువంటి మిరపలో మాత్రం కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రత్యేకించి కలుపు తీయవలసినటువంటి కీలక సమయం 90 రోజులు. అంటే మొట్టమొదటి 3 నెలల వరకు కూడా మన మిరపకి కలుపు నుంచి పోటీ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రైతు సోదరులపైన ఉంది. మిరపలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పై ముడత, కింద ముడత. ఈ పై ముడత, కింద ముడత వల్లనే మనకు ఎక్కువగా నష్టం, రైతు సోదరులకు సస్యరక్షణ పైన ఖర్చు. ఈ కలుపు వచ్చేటువంటి ప్రత్యేకించి గరిటెకమ్మ కానివ్వండి, గల్జేరు కాడ, ఇవన్నీ కూడా దీని మీద ఆశ్రయం ఇస్తాయన్నమాట. ప్రత్యేకించి పై ముడతకి త్రిప్స్ అనే వాటికి గరిటెకమ్మ ఇవన్నీ కలుపు మొక్కలు ఆశ్రయం ఇచ్చి వీటి వ్యాప్తికి దోహదపడతాయి. తద్వారా రైతుకు సస్యరక్షణ పైన ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా మిరపలో ఈ కలుపు లేకుండా ఇంకొకటి ఏంటి చూసుకోవాల్సింది ఏంటంటే వచ్చేటువంటి కలుపు మొక్కలు ముఖ్యమైనది ఇక్కడ ఎక్కువగా పాయలాకు అంటారండి. పాయలాకు, బొడ్డు పాయలాకు, లేకపోతే గొర్రెగడ్డ అంటారు. ఇది ఎంత ఉధృతిగా ఉందంటే ఒక్కొక్కప్పుడు రైతులకి ఎకరానికి 10-15 వేల వరకు కూడా కలుపు తీయడానికి అవుతుంది. వీటిని కూడా జాగ్రత్తగా మనం సరైనటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు కలుపు యాజమాన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే నేరుగా విత్తిన వెంటనే పెండిమితిలేని మందు ఒక ఎకరానికి 800 మిల్లీలీటర్ 1 లీటర్ పిచికారీ చేసుకుంటే ఆ తర్వాత సాధ్యమంత వరకు 2-3 దశల్లో అంతర్కృషి చేసుకోవాలి. ఎందుకంటే 60 సెంటీమీటర్ల పైన ఉంటుంది కాబట్టి అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఎక్కువగా మనకు అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు మాత్రం కేవలం మిరపకు ఇబ్బంది లేకుండా మిరపలో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే ప్రస్తుతం కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అది ఏంటంటే ఒకటి మనకి ఈ ప్రొపాక్వైజాఫాప్ అనే మందు ఎకరానికి 250 మిల్లీలీటర్లు కనుక వాడుకుంటే మిరపకి ఇబ్బంది లేకుండా మిరపలో వచ్చే గడ్డి జాతి మొక్కలు నిర్మూలించవచ్చు. అదే క్వైజలాఫాప్ అయితే 400 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఇది మనం మిరపలో నేరుగా విత్తిన మిరపలో చేయాల్సింది. రైతు సోదరులు ఏంటంటే ఎక్కువగా చాలామంది ఏంటంటే నారు పెంచుకుని తర్వాత నాటుతూ ఉంటారు. అయితే చాలామంది రైతులు ఏం అడుగుతారంటే నారుమడిలో, ఎందుకంటే నారుమడి ఇక్కడ 40 నుంచి 42 రోజులు 45 రోజుల వరకు కూడా మిరప నారుమడిలోనే ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక చిన్న పంటకాలం కాబట్టి ఇందులో కూడా కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పి రైతు సోదరులు అడగడం జరుగుతుంది కలుపు నిర్మూలన చేయడానికి. అయితే ఏంటంటే నారుమడిలో మాత్రం కలుపు యాజమాన్యం 2 దశల్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సేమ్ విత్తిన వెంటనే మనం 3 నుంచి 3వ రోజున కానీ 4వ రోజున కానీ ఈ పెండిమిథిలిన్ అనే మందు డోసు కేవలం 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు మాత్రమే వాడాలి. ఏ మాత్రం డోసు ఎక్కువైనా కూడా మిరప మొలక దెబ్బతింటుంది. ఇది కనుక మనం నీరు పెట్టిన తర్వాత సాయంత్రం పూట స్ప్రే చేసుకుని 2 రోజుల వరకు కనుక మనం నీరు కనుక మళ్ళీ పెట్టుకోకుండా ఉంటే దాదాపుగా మిరప నారుమడిలో కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మిరప మొలకకి మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. 40 రోజుల వరకు ఉంటుంది కాబట్టి నారు 15-20 రోజులప్పుడు మాత్రం ఈ గడ్డి జాతి మొక్కను నిర్మూలించడానికి ఫెనాక్సాప్రాపితల్ అనే మందు 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే మిరపనారుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదలగు గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు.
ఇది మనం నారుమడిలో మిరప నారుమడిలో చేయవలసినటువంటి కలుపు యాజనం. ఇకపోతే ప్రధాన పొలం చూసుకుంటే ప్రధాన పొలంలో మనకి ఈ ఎక్కువగా వచ్చేటువంటి గరిటెకమ్మ కానివ్వండి, గలిజేరు కాడ, బొడ్డుపాయలాకు వీటిలన్నింటినీ నిర్మూలించుకోవడానికి ఒక మంచి మందు ఏంటంటే నాటుకోవడానికి ముందే ఆక్సిఫ్లోరోపెన్ అనే మందు కూడా ఎకరానికి 200 మిల్లీలీటర్లు. ఆక్సిఫ్లోరోపెన్ అనే మందు మార్కెట్లో గోలు, గాలిగాను రకరకాల పేర్లతో దొరుకుతుంది. అది 200 ml వాడుకోవచ్చు. అంటే కొంతమంది రైతు సోదరులు అంటారు ఈ ఆక్సిఫ్లోరోపెన్ వలన నారు నాటగా ఏమైనా ఇబ్బంది అవుతుందని. 200 ml అయితే ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే పెండిమిథిలిన్ అనే మందు కూడా ముందు ఎకరానికి 1 లీటర్ వరకు కూడా నాటుకోవచ్చు. ఇది నాటుకుని తర్వాత మిరప కూడా నిలువు అడ్డంగా 2 దశల్లో 2-3 దశల్లో కనుక మన అంతర్కృషి గట్టిగా చేసుకుంటే మిరపకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఇకపోతే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు అంతర్కృషి కుదరినప్పుడు మాత్రం ఈ క్వైజలాఫాప్ 400 మిల్లీలీటర్లు ప్రపా క్వైజాఫాప్ అనే మందు తర్వాత 250 మిల్లీలీటర్లు చేసుకోవచ్చు. అయితే రైతులు ఏమంటారంటే ఈ వెడల్పాటాకు మొక్కలను కంట్రోల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అయితే ఇక్కడ మనం రైతు సోదరులు మన స్థాయిలో చేయగలిగింది ఏంటంటే మనం దాదాపు 40-50 రోజులప్పుడు కనుక మళ్ళీ మనం ఎక్కువ తళ్ళు ఇస్తాం, ఎక్కువగా ఎరువులు బస్తాలు ఎరువులు వేస్తూ ఉంటాం కాబట్టి కలుపు అనేది ఎప్పుడు పుడుతూ ఉంటుంది. ఆ దశలో కలుపు పుట్టకుండా చేయడానికి ఏంటంటే మనకి మళ్ళీ ఈ పెండిమిథిలిన్ అనే మందుని ఇసుకలో కలిపి నీరు ఇచ్చినప్పుడు సాయంత్రం పూట పైన తేమగా ఉన్నప్పుడు బురద పొదుల్లో ఉన్నప్పుడు కనుక మనం కలిపి పిచికారీ చేసుకుంటే తర్వాత దశలో వచ్చేటువంటి కలుపు రానివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే 40-50 రోజుల తర్వాత మనం అంతర్కృషి చేసుకోవడం కూడా కుదరదు, కొమ్మలు ఇరిగిపోతాయి కాబట్టి కలుపు పుట్టకుండా చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఈ బొడ్డుపాయలాకు అనేది అడుగడుక్కి మనకు వేర్లు ఉంటాయి. అటుంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి జాగ్రత్తగా కనుక 1 ml ఒక ఆక్సిఫ్లోరోపెన్ చేసుకుని నాజులకి డోమ్ పెట్టి కనుక మనం పిచికారీ చేసుకుంటే ఆ మందుని ఆ కలుపుని కొంతవరకు మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది. మిరపలో గడ్డి జాతి మొక్కల్ని నిర్మూలించడానికి మాత్రమే ప్రస్తుతం కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. వెడల్పాటు తెంగ మొక్కల్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతానికి కలుపు మందులు మనకి అందుబాటులో లేవు. రేపటి అన్నదాతలో ఉల్లిలో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఔషధ మరియు సుగంధ పంటల సాగు, మార్కెటింగ్పై రైతు సదస్సు జరిగింది. సంప్రదాయ పంటలు, మార్కెట్ డిమాండ్ లేని పంటల సాగు చేసి రైతు నష్టపోతున్న తరుణంలో బైబ్యాక్ ఒప్పందం ద్వారా ఔషధ, సుగంధ మొక్కలను సాగు చేసి రైతులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, పలు మార్కెటింగ్ కంపెనీలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. రకరకాల ఔషధ మొక్కలు వేస్తున్నాము, కొంత సర్పగంధి ఇవన్నీ కూడా వేశాము. జొన్న, మొక్కజొన్న ఈ పంటల కన్నా ఈ ఔషధ మొక్కలు వేయటం వల్ల మనకు బైబ్యాక్ గ్యారంటీ ఇస్తున్నారు చాలామంది. ప్రపంచంలో ఎక్కువ సమశీతోష్ణ మండలాలైన కొన్ని మన భారతదేశం ఇట్లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఔషధ మొక్కలు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. అందులో మన ఈ తెలంగాణలో బాగా అవకాశం ఉంది. ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి యూనివర్సిటీ వారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తాం. మేమంతా కమర్షియల్ క్రాప్స్ సాగు చేస్తుంటాం. అరటి, పసుపు, కంద ఏవిది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వటం లేదు. వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. దానికి ఆల్టర్నేటివ్ ఈ మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేకపోతే సుగంధ పంటలు కానీ వేరే అయ్యి ప్రతి ప్రోడక్ట్ కూడా వ్యవసాయం ఏ పంట పండించినా కూడా మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. ఈ మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేకపోవటం, మిడిల్ మెన్ ఇదంతా కావటం వలన చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఆ రైతులకి ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి మార్కెటింగ్ ఫెసిలిటీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ లాంటిది, ఈ సుగంధ పంటలు కానివ్వండి ఇట్లాంటివి కానీ, ప్లస్ ఆర్గానిక్ చేసే ఫార్మర్స్కి ఆర్గానిక్ దాని మీద సబ్సిడీ, ఇట్లాంటి ఫెసిలిటీస్ కన్నా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే యూత్ లాంటి వాళ్ళు వ్యవసాయంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇది మంచిగానే ఉంది రైతులకు, కానీ మార్కెటింగ్ సౌకర్యం మెయిన్ అండి. అది ఇప్పుడు కలబంద ఇక్కడ చేవేళ్ళలో పెట్టిన మొత్తం బీకేసారు, ఎవడు తీసుకోక. ఎవడు మార్కెటింగ్ సౌకర్యం తప్పనిసరి దీంట్లో అండి. లాభం మంచిగానే ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, ఔషధం మీరు బైబ్యాక్ ఎవరైనా కొనేటోళ్ళని చేస్తే మేము అందరు రైతులు ఎంతోమంది ముందరికి వస్తారని. సుగంధ పంటల సాగు మంచి ఆదాయాన్ని అందిస్తుందని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా లెమన్ గ్రాస్ సాగు చేసి దాని నుంచి పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసి మంచి లాభాలు గడించే అవకాశం ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా రైతులు చెబుతున్నారు. 10 మంది మహిళలు కలిసి లెమన్ గ్రాస్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. లెమన్ గ్రాస్ పండించడం వలన ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్ కొంచెం లాస్గానే ఉంది, కానీ థర్డ్ క్రాప్ నుంచి మనకు బెనిఫిట్స్ ఉంటుంది. లెమన్ గ్రాస్ నుంచి మాకు మంచి లాభాలే ఉన్నాయి.
లెమన్ గ్రాస్ ఆయిల్ నుంచి హ్యాండ్మేడ్ సోప్స్ ఆయిల్తో చేయొచ్చు. ఆయిల్ నుంచి డివైడ్ అయ్యి వచ్చిన వాటర్తో మనం ఫ్లోర్ క్లీనర్గా కూడా చేయొచ్చు. లెమన్ గ్రాస్ పర్ఫ్యూమ్ బాటిల్గా కూడా మనము సేల్ చేసుకోవచ్చు. డూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ కూడా తయారు చేయొచ్చు. ఇవన్నీ మార్కెటింగ్ చేసుకోనికి కూడా మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆర్ సెరా ట్రస్ట్ వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి మనకు ఛాయిస్ ఉంది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ఔషధ మొక్కల సాగు చేపట్టిన రైతుల నుంచి బైబ్యాక్ ఒప్పందం ద్వారా పంటను కొనుగోలు చేస్తామని సదస్సుకు హాజరైన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బేసికల్లీ మేము ఇక్కడ చేస్తుంది ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ పైన మేము వర్క్ చేస్తున్నాము. ఎనీబడీ హూ ఇస్ గోయింగ్ టు గ్రో మెడిసినల్ అండ్ అరోమేటిక్ క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెమన్ గ్రాస్ మా కొన్ని ఊర్లు వాళ్ళు వనపర్తిలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ అశ్వగంధ, బకోపా, బ్రహ్మి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మెడిసినల్ అరోమేటిక్ క్రాప్స్. వాటిల్ని మీరు సరిగ్గా గ్రేడ్ ప్రకారము ఫార్మింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి కెమికల్ రెసిడ్యూ తక్కువ ఉన్న దాంతో మీరు మాకు ప్రొడ్యూస్ ఇస్తే డెఫినెట్లీ మేము వాటిని కొనుక్కుంటాము. అండ్ ఒకవేళ అది న్యాచురల్ ఫార్మింగ్ అయితే మేము అది ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము. అండ్ ఇది ఎంకరేజ్మెంట్ టు ది ఫార్మర్స్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ లెమన్ గ్రాస్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అండి. సో దే హ్యావ్ గివెన్ అస్ అండ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చింది. మనం మా కంపెనీకి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ట్రేడింగ్కి మాకు ఈజీ ఉంటుంది, ఫార్మర్స్కి కూడా ప్రోడక్ట్ సెల్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అండి. బైబ్యాక్ ఒప్పందం తీసుకుని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మార్కెట్ డిమాండ్ ఉండే పంటలు సాగు చేసేలా ఇక్కడి శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. అలానే మార్కెటింగ్ పరంగా రైతులకు అవగాహన కల్పించేలా కంపెనీలను ఆహ్వానించామన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఔషధ మరియు సుగంధ పంటల పరిశోధన స్థానంలో ఔషధ పంటలు మరియు సుగంధ పంటలు సాగు మరియు మార్కెటింగ్ విధానముపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ ఔషధ పంటలు, సుగంధ పంటలు యొక్క సాగు, వాటి మార్కెటింగ్ గురించి రైతులకి శిక్షణతో పాటుగా వారికి కావలసిన మార్కెటింగ్ సదుపాయాల గురించి కూడా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీ తోటి ఎంఓయూ ఉన్న సెరా ట్రస్ట్ మరియు సుశీల్ అరోమాటిక్ ప్లాంట్స్ వాళ్ళు, తర్వాత వివిధ కంపెనీల వాళ్ళు పాల్గొని రైతులకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందుకు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఫార్మర్కి మెడిసిన్ గురించి, అరోమాటిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కేంద్రీయ మరియు ఔషధ సుగంధ పంటలు సంస్థ బోడుపల్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయవచ్చు. మార్కెటింగ్ గురించి, కల్టివేషన్ గురించి ఏమేమి ప్రాబ్లం ఉంటో అవగాహన కూడా ఇస్తాము, ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. అంతర్జాతీయంగా ఔషధ సుగంధ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రైతులు తమ అనుకూలతలను బట్టి సాగుకు ముందుకు రావడంతో పాటు ఉద్యాన శాఖ తరపు నుంచి సహకారం అందితే మంచి ఫలితం ఉంటుందనేది సాగుదారుల అభిప్రాయం. ఔషధ మరియు సుగంధ పంటల సాగుకు ఆసక్తి గల రైతులు ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.